హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 5వ వారం నామినేషన్స్ హాట్గా జరిగి ముగిశాయి. మొదటగా నామినేషన్స్లోకి కేవలం 5 మంది సభ్యులు మాత్రమే వచ్చారు. ఆ 5 మంది ఎవరు అంటే మణికంఠ, నబిల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నైనిక. అయితే బిగ్ బాస్ ఇక్కడే మరో ట్విస్ట్ అంటూ బిగ్గెస్ట్ ప్లాన్ అయితే చేశాడు బిగ్ బాస్. అది ఇద్దరు చీఫ్స్లో నుంచి ఒకరు నామినేషన్స్లోకి వస్తారు అని, ఆ ఒకరు ఎవరు అనేది నిర్ణయించే అధికారం ఇప్పటికే నామినేషన్స్లోకి వచ్చిన 5 మంది చేతుల్లో ఉంటుంది అని తెలిపాడు. గతంలో ఇద్దరు చీఫ్స్ ఉన్న సమయంలో ఎవరో ఒకరు మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో ఒకరు నామినేషన్స్లోకి వచ్చేవారు. అయితే అలా కాకపోతే హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం ఒకరు నామినేషన్స్లోకి వచ్చి మరొకరు సేవ్ అయ్యేవారు. అయితే ఈసారి బిగ్ బాస్ బిగ్ టర్నింగ్ పాయింట్ తీసుకుంటూ నామినేట్ అయిన సభ్యులు ఎవరైతే చీఫ్కి మద్దతుగా నిలుస్తారో ఆ చీఫ్ నామినేషన్స్ నుండి సేవ్ అవుతాడని, మిగిలిన వారు నామినేషన్స్లోకి వస్తారు అని చెప్పాడు. దీంతో అప్పటికే నామినేషన్స్లో ఉన్న 5 మందిలో ఏకంగా 4 సీతకి మద్దతు తెలిపారు. సీతకి మద్దతు తెలిపిన ఆ 4 కంటెస్టెంట్స్ ఎవరు అంటే మణికంఠ, విష్ణుప్రియ, ప్రేరణ, నబిల్. ఆదిత్య ఓం ఒక్కడే నిఖిల్కి మద్దతుగా నిలిచాడు. ఎందుకంటే ప్రస్తుతం ఆదిత్య ఓం నిఖిల్ క్లాన్ చీఫ్గా ఉన్న క్లాన్లోనే ఉన్నాడు కాబట్టి. దీంతో ఇక చేసేదేమి లేక నిఖిల్ నామినేషన్స్లోకి రావడం జరిగింది. మొత్తంగా బిగ్ బాస్ భారీ కుట్ర చేసి నిఖిల్ని నామినేషన్స్లోకి తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. మరి చూడాలి, ఈ వారం బిగ్ బాస్ ఏమైనా మంచి ట్విస్ట్ ఏమైనా ఇస్తాడేమో. ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఒక సంచలనానికి తెరతీసిన బిగ్ బాస్ ఏమైనా మరో సంచలనం నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి. మరి ఈ బిగ్ బాస్ భారీ కుట్రపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.